వెల్కమ్ టు నెక్స్ట్రా.కామ్. ఈరోజు మనము సింపుల్గా ఒక టాపిక్ నేర్చుకుందాం. అది ఏంటంటే సివి. ఆ సివియే కదా మాకు వచ్చు బ్రో, సింపులే కదా మా డీటెయిల్స్ పెట్టడం ఇవి కాదు. అక్కడ మీరు జర్మనీలోకి వెళ్ళాలి, బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీకు సెపరేట్ సివి ఉంటుంది. అదే యూరోపా సివి. ఆ ఓన్లీ ఆ సివి మాత్రమే పర్టికులర్ కాదు, అన్ని కాలేజెస్ అలా చేస్తాయి. లేదు నేను ఇక్కడ ఇండియన్ ఫార్మాట్ సివిలోనే చూసుకుంటాను అంటే అవ్వదు, తీసుకోరు. సింపుల్గా రిజెక్షన్ వస్తుంది. రిజెక్షన్ వస్తుందని నేను చెప్పను, బట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మీకు అడ్మిట్ అయ్యేది. ఓకే, వాళ్ళు యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ వాళ్ళు చేసి రెజ్యూమ్తో చేయాలి కదా. సో అందుకు యూరోపా సివి అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అసలు చూద్దాం యూరోపా సివిలో ఏముంటాయి, అసలు అలాగా ఇండియన్ ఫార్మాట్కి యూరోపా సివికి డిఫరెన్స్ ఏంటనేది. అలా యూరోపా సివి వచ్చేసి లైక్ ఒక స్టాండర్డైజ్ ఫార్మాట్ ఉంటుంది. లైక్ మన ఇండియన్ సివి అయితే ఒక రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఓకే, నేను ఏం చెప్తున్నా అర్థమవుతుందా? యూరోపా సివికి అంటే ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత అంటే పైనుంచి కిందకి వస్తుంది. ఇది మన ఇండియన్ సివి అంటే కింద నుంచి పైకి వెళ్తాది, అంటే 10th 12th డిగ్రీ అలాగే ఎక్స్పీరియన్స్. వేరే ఇదైతే పైనుంచి అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ రీసెంట్ నుంచి పాస్ట్కి వెళ్తుంది, మన పాస్ట్ నుంచి రీసెంట్గా వస్తుంది. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. తర్వాత యూరోపా సివి ఏం చేస్తుంది అంటే లైక్ మీ పర్సనల్ స్కిల్స్ని హైలైట్ చేస్తుంది. లైక్ ఎలాగంటే మీ లైక్ లైక్ ఎలా చెప్పాలి మీకు, సోషల్ స్కిల్స్ కానీ లైక్ మీ పర్సనల్ స్కిల్స్ అంటే లైక్ ఎలా చెప్తారు, గూగుల్ షీట్స్ వచ్చి ఉండాలి. లైక్ ఇలాగ అవి కొంచెం మెన్షన్ చేయడం కాకూడదు ఉంటాయి, బట్ అవి కూడా హైలైట్ చేస్తూ మీరు అక్కడ యూరోపా సివిలో చేసుకోవచ్చు. ఓకే, సో అది అసలు యూరోపా సివి శాంపుల్ అసలు ఎలా ఉండాలి, ఏంటి స్టూడెంట్స్ ఏంటి అనేది మనము చూద్దాం. ఓకే, సో బేసిక్గా వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు నిక్షాల వెబ్సైట్కి వెళ్తారు. ఓకే, నిక్షాల వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు, డైరెక్ట్ యూరోపా సివిగా వెళ్ళిపోతారు. లేదు మాకు ఇదంతా వద్దు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా, హోమ్ నెక్స్ట్.com అని కొడితే మీరు ఇక్కడ హోమ్కి వస్తారు. సో తర్వాత అలా కిందకి వస్తూ ఉంటే మీకు ఇలాగా మొత్తం మా వెబ్సైట్ రీసెంట్గా అప్డేట్ అయింది కాబట్టి మీకు మొత్తం సర్వీసెస్ అన్నీ నీట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మనం స్టూడెంట్ సర్వీసెస్ క్లిక్ చేశాక మీకు ఎక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది. సో మాస్టర్స్ ప్రోగ్రామ్ క్లిక్ చేయండి. సో మాస్టర్స్ ప్రోగ్రామ్ క్లిక్ చేశాక సో మీకు ఇక్కడ సివి కనిపిస్తుంది, స్టూడెంట్ సివి. అసలు ఇది సివి స్టూడెంట్ సివి అనేది. సో మీకు అక్కడ కనిపిస్తున్నట్టు అసలు దీన్ని యాడ్ టు కార్ట్ చేసుకొని చేస్తే మీకు వస్తుంది. అసలు మీకు ఇక్కడ ఎలాగా ఏంటి అనేది మనం చూద్దాం. అసలు అసలు యాడ్ టు కార్ట్ చేసుకొని పేమెంట్ చేస్తాక అసలు మీకు శాంపిల్స్ ఎలా వస్తాయి. శాంపిల్స్ అంటే లైక్ ఎలాగంటే ఒక స్టూడెంట్ అడ్మిట్ అయిన స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసేసి మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే వాళ్ళ ప్రైవసీని మేము రెస్పెక్ట్ చేస్తూ మొత్తం డీటెయిల్స్ తీసి మీరు అక్కడ స్టూడెంట్ పెడితే మీవి లెట్స్ ఇప్పుడు నేను పెడుతున్నాను, నేను నా పేరు పెట్టుకొని నా స్కిల్స్ పెట్టుకుంటాను. అట్ ద సేమ్ టైం మీరు చేసినప్పుడు మీ మీ పేరు వంశీ ఏదైతే మీరు అక్కడ పెడతారు, మీ నేము, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టి పెడతారు. ఓకే, సో ఇది వచ్చేసి యూరోపా సివి కోసము. అయితే యూరోపా సివి 12 సివి టెంప్లెట్స్ వస్తాయి. ఓకే, అసలు యూరోపా సివి కదా లైట్ తీసుకుందాము. సివి కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జర్మనీ యూనివర్సిటీ అడ్మిషన్స్లో ఏది లైట్ తీసుకోవడం అనుకుంటున్నాం, అన్ని కరెక్ట్గా ఎవ్రీథింగ్ ఒకటి ఎక్కువ చేసి ఒకటి తక్కువ చేసి వీళ్ళు ఐఎల్స్ సర్టిఫికేట్ అడిగారు కదా, మార్క్స్ కదా, మార్క్స్ బట్టి చూసి ఇచ్చేస్తారు అలాగైతే అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్కి మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే మొత్తం అంతా ఒక 100% అవుతుంది. లేదు నేను ఒక డాక్యుమెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఓ డాక్యుమెంట్ సివిఏ కదా, ఎల్ఓఆర్ఏ కదా, ఎస్ఓపిఏ కదా అని ఇస్తే అయితే మాత్రం మీ అడ్మిషన్ రిస్క్లో ఉంటుంది.
చూడండి, మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే మొత్తం అన్ని ఇందులో ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఇది కాదు అని చెప్పడానికి ఏమి ఉండదు. జర్మనీలో జర్మనీ అడ్మిషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్క డాక్యుమెంటు ఇంపార్టెంట్ డాక్యుమెంటే. ఓకే, నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానో మీరైతే అర్థం చేసుకోండి. ఉన్న ఉన్న రిసోర్సెస్ని బాగా వైజ్గా యూజ్ చేసుకోండి. మీకు ఇంకా ఏంటంటే నిక్షార్.com ఇప్పుడైతే వెబ్సైట్ అప్డేట్ అయ్యింది కాబట్టి మీకు ఇంకా బోల్డ్ వేరియస్ వెరైటీ ఆఫ్ ఫీచర్స్ అన్నీ వస్తాయి. బోల్డ్ ఫీచర్స్ వస్తాయి. సో మీరు దాన్ని బట్టి చూస్ చేసుకొని వైజ్గా యూజ్ చేసుకుంటే అయితే మాత్రం మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. మొత్తం మీ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ నిక్షార.com మాత్రమే. సారీ, మాత్రం అని నన్ను మీ ఇష్టం అది. నిక్షార.comలో అయితే బోల్డ్ ఉంటాయి మీ సొల్యూషన్స్ తగ్గట్టు. తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే nd@nikshala.com అని మెయిల్కి మెయిల్ చేస్తే మీకు 2 to 3 వర్కింగ్ డేస్లో మా టీం మీకు అప్రోచ్ అవుతారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, nd@nikshala.com అని, దానికి మెయిల్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.